కేఎల్ఎన్ఆర్ కాలనీ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ ఏమంటే డ్రైనేజ్ సమస్య మా కాలనీలో ఇంతకుముందు లేకుండా 15 years నుంచి ఈ మధ్యన ఇండ్లు ఎక్కువ అవుతున్నాయి, ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయింది. కాకపోతే దీని జిగ్జాగ్ లైన్స్ ఎక్కువ అయిపోయింది కాబట్టి జామ్ అవుతుంది. ఇప్పుడు దీనికి కేఎల్ఎన్ఆర్ కాలనీ ప్రెసిడెంట్గా నేనేంటంటే 1.5 year నుంచి మన డీజీఎం గారికి కానీ మన కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ వేరే లీడర్స్ కానీ మనం అందరికీ లెటర్లు ఇచ్చుకుంటూ పోతున్నాము. ఈ రీసెంట్గా ఏమైందంటే వర్క్స్ మేము 1.5 years నుంచి పరిధి చేసి మేము చేయించిన తర్వాత ఏమైందంటే ఈ మధ్యన ఎవరో ఒకరు మేము చేస్తున్నాము కాలనీ ప్రెసిడెంట్లు ఏం చేస్తలేరు అని వాళ్ళేదో షో ఫోటోలు దిగి మాత్రం బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏమేమో చెప్తున్నా 28 నుంచి మీకు అవుట్లెట్ లేదు. మేము క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు కూడా పరమేశ్వర రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పినాము, ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు చెప్పినాము, అందరికీ చెప్తున్నాం. మాకు అవుట్లెట్ తెలుసు, అందరికీ తెలుసు. దేవేంద్ర రెడ్డి 4 సార్లు డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చిండు. యాజ్ పర్ జీవో ఉన్నదన్న వాడు బంద్ చేసినప్పుడు చూద్దామన్నాడు. దానికి శాశ్వత పరిష్కారం ఆలోచిస్తున్నాడు. వాళ్ళు లక్ష్మారెడ్డి అందరి దృష్టిని తీసుకెళ్ళినాము. కాకపోతే ఈ రోజు వచ్చి కేఎల్ఎన్ నగర్కి అవుట్లెట్ లేదు, దీనికి అవుట్లెట్ లేదు, దానికి అవుట్లెట్ లేదు. కేఎల్ఎన్ నగర్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాడు, సెక్రటరీ టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాడు. మేము ఒకటే చెప్పినాం, మొన్న ఈ పైపులు దిగిన రోజు మమ్మల్ని రమ్మని చెప్పారు. మేమెందుకు వస్తాము, మేము రాము అని చెప్పేసి ఇక్కడ దారిలో పోతుంటే వాళ్ళు కలిచారు. ఏదో పార్టీ మనకు సంబంధం లేదు, వాళ్ళ పార్టీ ఫోకస్ చేసుకుంటే ఏమని చేసుకుని మాకు సంబంధం లేదు. కాకపోతే ఎందుకంటే నన్ను పిలిచి అడిగారు, అన్న ఇట్లా సంగతి ఇది అయిపోయిందంటే ఈ సంవత్సరం నుంచి మాకు తెలిసిన ముచ్చటేనే డీజీఎం గారికి తెలుసు, నాకు తెలుసు. ఆల్రెడీ శాంక్షన్ అయింది, అది టెండరింగ్లో ఉన్నది, వస్తుందని కూడా డీజీఎం గారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు తెలియకుండా వచ్చి మీరేదో మేమంతా వండినాక మీరేదో వడ్డించినట్టు మీరు వస్తున్నారు. అబ్బా ఫోటోలు తీస్తే దిగండి, పోండి, మాకేం సంబంధం. కాకపోతే మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఏదైనా సమస్య ఉంటే మా దగ్గర రండి, మీ దగ్గర ఏమున్నది సమస్య అడగండి, అడిగితే మేమేమో సమస్య చేస్తాం, ఇది సాల్వ్ చేస్తామని చెప్పండి. కానీ మేము సాల్వ్ చేసుకున్నాక మీరు వచ్చి ఫోటోలు దిగడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోండి. ఇది సమస్య జరిగింది.